విజయవాడను డయేరియా కేసులు దడపుటిస్తున్నాయి. ఇప్పటికే 7గురిని మరణించగా అధికారులు పాలకుల అలసత్వంతో కలుషిత నీటి తాగుతూ కూడా అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తాగునీటి నమూనాలు స్వీకరించి పరీక్షిస్తున్నారు. మొగల్రాజ్పురంలో, అదేవిధంగా సింగ్ నగర్, పాయకరావుపురం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఇక అటు మొత్తం మీద కూడా భారీగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇక 4 రోజులుగా కూడా మొగల్రాజ్పురంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలుషిత నీటితో 10 రోజులుగా వాంతులు, విరోచనాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొగల్రాజ్పురంలో కలుషిత నీరు కలవరపెడుతోంది. సింగ్ నగర్, పాయకరావుపురం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, బావాజీపేటలో కలుషితమైన నీరు తాగిన ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇక మొగల్రాజ్పురంలో కలుషిత నీరు తాగి 3 మరణించగా 26 మందికి అస్వస్థత వాళ్ళు గురైనట్టు తెలుస్తోంది. దాంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అలర్ట్ అయినటువంటి అధికారులు కలుషిత నీరు ఘటనలో 6 విఎంసీ అధికారులను కూడా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 2 అధికారులకు షోకాస్ నోటీసులు కూడా అందజేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్పందించిన అధికారులు మొగల్రాజ్పురంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం దగ్గర డిఎంహెచ్ఓ సుహాస్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ప్రజలకు సరఫరా చేసిన నీటిని పరీక్షల కోసం అధికారులు పంపించారు. పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని ప్రజలు తాగొద్దని అధికారులు సూచిస్తున్నారు. కలుషిత నీరు సరఫరా జరిగిన చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. విజయవాడలో డయేరియా కేసులు దడపుట్టిస్తున్నాయి. 10 రోజులుగా కూడా కలుషిత నీరు తాగి విజయవాడలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక అక్కడి సమాచారం అందించడానికి ప్రస్తుతం మొగల్రాజ్పురం ఏరియాలో మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజేష్. ఎస్ చందు, గత 10 రోజుల నుంచి కూడా విజయవాడ సిటీలో డయేరియా కేసులు అనేది ఎక్కువ స్థాయిలో నమోదవుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే విజయవాడ సిటీకి సంబంధించి కలుషిత నీరు ఏదైతే పైప్ లైన్ ద్వారా వస్తుందో ఆ పైప్ లైన్ ద్వారా వచ్చే కలుషిత నీరు తాగడం వల్ల విజయవాడ సిటీలో చాలా ఏరియాల్లో కూడా ప్రజలు డయేరియా, వాంతులు, విరోచనాలతో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొగల్రాజ్పురం, ప్రసాదంపాడు, రామవరపాడు, సింగ్ నగర్ ఇలాంటి ఏరియాలో చాలా వరకు కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు, విరోచనాలతో అటు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. గత వారం 10 రోజుల నుంచి కూడా దాదాపు 5 చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా స్పందించడం జరిగింది. అధికారులు కూడా స్పందించి నీటి నమూనాలు కూడా సేకరించిన అనంతరం కూడా ఎందుకు కలుషితం జరుగుతుంది, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు కూడా టెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం మొగల్రాజపురంలో ఉన్నాం. మొగల్రాజపురంలో ఒక ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాలో మనం ప్రస్తుతం
విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే వాటర్ సంబంధించి కూడా కృష్ణానది నుంచి వచ్చే వాటర్ పైప్ అనమాట. దీని ద్వారానే ప్రజలకు వాటర్ కూడా అందించడం జరిగింది. దీన్ని ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా ఈ పైప్ లైన్ అనేది చాలా తుప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకుంటే పూర్తిగా కూడా ఈ డ్రైనేజీ పైపు ద్వారానే వాటర్ సప్లై జరుగుతుంది. ఇది ఇప్పుడు చాలా కాలం అయింది వేసి, దీని ద్వారా తుప్పు పట్టడంతో పాటు దీని కింద కూడా డ్రైనేజీ ఉంది. ఈ డ్రైనేజీ వాటర్ అలాగే ఈ పైప్ లైన్ తుప్పు పట్టి ఈ రెండు వాటర్ మిక్స్ అవ్వడం వల్ల ఆ వాటర్ని ప్రజలు తాగడం వల్ల తీవ్రంగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వాంతులు విరోచనాలతో ప్రజలు బాధపడుతున్నారు. డయేరియా కేసులు కూడా వందల సంఖ్యలో కూడా నమోదవుతున్న పరిస్థితి, ప్రజల ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి అధికారులు కూడా గత 4 రోజుల నుంచి కూడా ఇన్సిడెంట్స్ జరగడం వల్ల దీని మీద కొంత బ్లీచింగ్ పౌడర్ చల్లి తాత్కాలికంగా కొన్ని నివారణ చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో కూడా తీసుకుంటే ఈ డ్రైనేజీ అనేది చూస్తే మనం ఒకసారి వర్షాల వల్ల ఇవన్నీ కొంత కొండ ప్రాంతాలు కావడంతో వర్షాలతో ఇక్కడ లోతట్టు పూర్తిగా కూడా వాటర్తో మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇలా డ్రైనేజీ పైపులు అలాగే డ్రైనేజీ వాటరు ఈ మామూలు నార్మల్ ప్రజలు తాగే వాటర్కి సంబంధించి కూడా ఈ రెండు మిక్స్ అవ్వడంతో పాటు ఈ రెండు కలిసి నీరు కలుషితం వల్ల ప్రజలు విజయవాడ సిటీలో చాలా ఏరియాల్లో అంటే సింగనగర్ కావచ్చు, ప్రసాదంపాడు, రామరపాడు, బాబాజీపేట, పాయకరాపురం అనేక ఏరియాలో కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా మనం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పైపు ద్వారానే చాలా వరకు కూడా కొండ ప్రాంతాలు విజయవాడ సిటీలో దాదాపు చాలా వరకు కూడా అన్ని కొండ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో పైప్ లైన్ ద్వారానే వాటర్ సప్లై అనేది జరుగుతుంది. ఆ పైప్ లైన్లు అనేది చాలా కాలం అయింది వేసి దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఈ వర్షాలకి వానలకి తుప్పు పట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాము. గతంలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగినాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూడా మనకు ఇందాక కొంతమంది బాధితులతో మాట్లాడాం. ఆ బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ పైప్ లైన్ ద్వారా వచ్చే వాటర్ ఎలా ఉందో ఆ వాటర్ కూడా మనం చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. ప్రస్తుతం మొగల్రాజపురంలో ఉన్నాం. మొగల్రాజపురానికి సంబంధించి కూడా ఈ వాటర్ మనం ఇది చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఈ వాటర్ అనేది పైప్ లైన్ ద్వారా కూడా అందించడం జరిగింది. కొంత మురుకులుగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పైప్ లైన్ ద్వారా వచ్చే వాటర్, ఈ వాటర్ని ప్రజలు అనేది వాడుకోవడం జరిగింది. వాడుకున్న దీన్ని చూసుకున్నట్టయితే కొంత నల్లగా ఉండి కొంత మురుకులుగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇవి ప్రజలు వాడుకోవడం వల్ల అటు తాగునీటికి అలాగే అవసరాలకి నీరును వాడుకోవడం వల్ల తీవ్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా దానికి సంబంధించి అనేక ఇబ్బందులు అయితే విజయవాడ సిటీ పరంగా కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాటర్ రోజుకి ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ జరిగిన కాడ నుంచి సాయంత్రం పూట ఒక్క పూట మాత్రమే వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇలా రమ్ముల్లో పట్టుకొని ఈ వాటర్ని వాడుకోవడం జరిగింది. విజయవాడ సిటీలో దాదాపు 70% ప్రజలు మొత్తం కూడా ఇలాగా పైప్ లైన్ ద్వారా వచ్చే వాటర్ని వాడుకోవడం జరిగింది. ఆ వాటర్ని ఇట్లా స్టాక్ ఉంచుకొని వాడుకుంటారు. ఆ పైప్ లైన్ కొంత డ్రైనేజీ వ్యవస్థతో కలుషితం అవ్వడం వల్ల కూడా పూర్తిగా ఈ వాటర్ కూడా కొంత పొల్యూషన్కి కూడా గురవుతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల కలుషితమైన వాటర్ను ప్రజలు వాడుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు విజయవాడ సిటీ పరంగా కూడా 60 నుంచి 70 మంది బాధితులు డయేరియా కేసులతో కూడా హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు స్పెషల్గా మెడికల్ క్యాంపులు పెట్టారు. మెడికల్ క్యాంపులు పెట్టి కూడా పూర్తిగా ప్రజలకి సంబంధించి ట్రీట్మెంట్ కూడా చేస్తున్న పరిస్థితి. ఈ డయేరియాకి సంబంధించి లక్షణాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇలాగా దాదాపు విజయవాడ సిటీ మొత్తం కూడా ఇలాగా 70% మొత్తం కూడా ఇలా కొండల మీద ఉంటాయి. కొండల మీద నుంచి మొత్తం కూడా పూర్తి స్థాయిలో పైప్ లైన్ ద్వారానే వాటర్ పంపించాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇలాగా పైప్ లైన్ ద్వారానే సిటీ దాదాపు 70% సిటీ మొత్తం కూడా ఈ పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై జరుగుతుంది. ఆ వాటర్ సప్లై అనంతరం కూడా కొంత కలుషితం కావటం, అలాగే ఈ డ్రైనేజీ వ్యవస్థ కొంత ఇబ్బందులు ఉండడం, అలాగే వాటర్ పైప్ లైన్లో కూడా ఇప్పుడు చాలా రోజుల క్రితం వేసిన ఈ ఐరన్ కావడంతో అవి తుప్పుబట్టి వానకి పూర్తి స్థాయిలో ఈ కలుషితం ఈ రెండు మిక్స్ అయ్యి ప్రజలకైతే అనేక ఆరోగ్య సమస్యలు అయితే
వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే మనతో ఇంకొంతమంది ఉన్నారు బాధితులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఏంటి అసలు ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవడానికి, కలుషితం అవడానికి కారణం ఏంటి? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? పైనుంచి మందు సీసాలు, డొక్కులు, డోళ్ళు, అన్నం పోసేస్తే రోడ్డు మొత్తం మెట్ల పైనుంచి రోడ్డు అంతా ఎక్కుతాయండి అన్నం. అది పంపులు వచ్చినప్పుడు చూస్తే అసలు రోడ్డు మీద చెత్త అంతా వాళ్ళు పోసినవన్నీ అక్కడ తన్నుకొచ్చి బయటకు కొట్టుకొస్తూ ఉంటాయి. ఎవరూ పట్టించుకోరు. అసలు కార్పొరేటర్ ఎవరో ఇప్పుడు వచ్చి తెలియదు, ఇప్పుడు వచ్చి రాలేదండి. ఇన్ని రోజుల నుంచి వాంతులు విరోచనాలు వచ్చి ఇక్కడ 4-5 చనిపోయారు. అసలు ఒక్కళ్ళు వచ్చి పట్టించుకున్నది లేదు, ఒక్కళ్ళు వచ్చి చూసింది లేదు. పిల్లలతో ఉన్నాం, చిన్న పిల్లలతో ఉన్నాం. ఎవరో బాధ్యత అసలు ఎవరు ఓట్ల ఎలక్షన్ ముందు వచ్చారు, కొంచెం చెత్త తీపిచ్చారు, అది చేశారు. చూడండి ఆ పైన అదంతా పాడైపోయిందని ఇగో ఈ కాలువలు తీసేసి ఈ చెత్తలు ఎత్తేసి ఇక్కడ పెట్టేసి పోయారు. ఇప్పుడు వచ్చి తీసిన వాళ్ళు లేరు. అసలు డ్రైనేజీలో నీళ్ళు కలుస్తున్నాయి, మసినీళ్ళు వస్తున్నాయి. వాటర్ పట్టుకుంటే మంచినీళ్ళు ఆ లోపల అడుగుని నల్లగా మీ షర్ట్ కలర్లో మసి వస్తుంది. ఎన్నాళ్ళ నుంచో అందరం చెప్పుకుంటున్నాం కానీ ఎవరూ పట్టించుకోవాలి. ఈరోజు సడన్గా 4 చచ్చిపోతే ఇప్పటికన్నా పట్టించుకోవాలి కదా సార్. ఇప్పుడు కూడా ఎవరు రావట్లా. అలా ఇళ్ళలోనే చేసుకొని పడుకుంటున్నాం, బయట నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం. అధికారులు ఏం చెప్తున్నారంటే ఒకరు ఆయన వచ్చారండి, కమిషనర్ గారు వచ్చారు. ఆయన వచ్చి ఏం చెప్పారంటే, కమిషనర్ అమ్మ మీరు ఇళ్ళల్లో పట్టుకుని నీళ్ళు వాడుకోండి కానీ వాటర్ తాగమాకండి, ఒక 10 రోజుల దాకా మీరు బయట కొనుక్కొచ్చుకొని తాగండి, లేదా ట్యాంక్ వచ్చింది ట్యాంక్లో పట్టుకొని తాగండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఆపరేషన్ చేసుకొని అన్నీ ఉన్నాం, లేగలేని వాళ్ళం తెచ్చుకోలేం కదండి అక్కడ. ఇప్పుడు సడన్గా ఎంత వాంతులు విరోచనాలు. నిన్న ఇంట్లో ఆమెకి, మొన్నేమో అక్కడ వాళ్ళకి వాళ్ళ ముగ్గురికి, మొన్న ఒక ఆయన చనిపోయాడు, పైన ఒక 2 చచ్చిపోయారు. అసలు చాలా దారుణంగా ఉందండి. మేము షుగర్లో బీపీలు ఉన్నాం, గబుక్కుని ఏదైతే ఏం చేయగలం, బయటికి రావట్లే. మాకు అయినాయి వాంతులు విరోచనాలు అయినాయి, తగ్గినాయి. వాళ్ళు ఇచ్చారు, వస్తున్నారులేండి వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి మాకు ఈ మందులని ట్యాబ్లెట్లు ఇక్కడ పెట్టామమ్మా, మీరు ఏదైనా సీరియస్ అయితే ఇక్కడ రండి అని చెప్పారు. అంతే, వాళ్ళు వచ్చి పట్టించుకోవడమే కానీ ఇంకెవ్వరు రాలేదండి. ఇప్పటికొచ్చి ఒక పార్టీ వాళ్ళు రాలే. అది అంటే ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? గతంలో మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా ఇలా జరుగుతుందని చెప్పి? చేశారండి, ఫిర్యాదు చేశారు, ఎవరో పట్టించుకోవాలి. ఈ మొన్న వచ్చినప్పుడు కూడా, ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు కూడా అందరూ చెప్పారు, ఎవరో పట్టించుకోవాలి. ఇదిగోమ్మ రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అన్నారు. ఆ మెట్లు పోయినాయి అని మెట్ల కాడకి వచ్చారు, ఆ పై నుంచి మెట్లు తవ్వేసి వదిలేశారు, ఇక్కడ ఎంత చెత్తది పెట్టేశారు, ఏం పట్టించుకోవాలి. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఓట్లు అయిపోయినాయి కదండి, అయిపోయింది. ఎవరు రారండి, ఇదంతా అంత బూటకం, ఇదంతా ఎవరు రారు. ఎవరు వచ్చినా నేను చేసినా నాకు ఏం భయం లేదు, ఎవరు రారండి. అంతా పూట ఎలక్షన్ల ముందు వచ్చారు అంతే. మళ్ళీ సంవత్సరం, మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు అంతే. ఇప్పుడు ఇదంతా చూడండి ఎంత గలీజ్గా ఉందో. మీరు నైట్ పంపొచ్చినప్పుడు చూస్తే అసలు ఈ రోడ్డు మీదే ఉంటాయి అన్నము అసలు ఇంక ఉండరాని కూడా అన్నీ గుడ్డలు, చీరలు, పనికిరాని అన్నీ కాలంలో పోసి ఇచ్చేస్తారు. అది మున్సిపాలిటీ వాళ్ళు పైదాకా ఎక్కుతారు, వాళ్ళకి వేయచ్చు కదండి, వేయరు. ఎక్కుతారు వాళ్ళు, అది ఎక్కుతారు కానీ వేయరు. మేము ఎంతవరకు ఇళ్లలోకి వంటగది ఇది. ఇప్పుడు ఈ దోమలు, ఈగలు ఇవన్నీ వచ్చేసి మరి మాకు కనిపిస్తే మేము ఏమైనా అయిపోతే బాధే కదండి. అది ప్రాబ్లం. మరి ఎవరు పట్టించుకుంటారో ఎవరు పట్టించుకోరో. మరి ఇంకా 4 రోజులు ఆగమంటున్నారు. ఇంకా 4 రోజుల దాకా ఎంతవరకు బయటికి రాకుండా ఉంటాం? చిన్నపిల్లలండి మాకు. అది మీరే చేయండి, ఏం చేస్తారో మీరే చేయండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వాటర్ పొల్యూషన్ జరిగిన తర్వాత అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు కదా, దానికి సంబంధించి అధికారులు వచ్చారండి, ఎవరు రాలా, ఎవరు వచ్చి ఏం చెప్పారు? వాటర్ ఇవి వాడమాకండమ్మ, ఒక 10 రోజుల దాకా మీరు ట్యాంక్ వస్తే కింద పట్టుకోండి, లేకపోతే బయట కొనుక్కొచ్చుకొని తాగండి, మీరు వాడుకోవడాకే వాడుకోండి ఆ నీళ్ళు, మీరు అసలు వాడొద్దు. 2 రోజులు కట్టేశారు పంపులు, 3వ రోజు చేశారు. ఇప్పుడు కూడా మసిలే వస్తున్నాయి, ఆ మసి నీళ్ళే వస్తున్నాయి. వాడుకోవట్లేదండి, అవి బట్టల వరకు వాటి వరకే వాడుకుంటున్నాం. మొహం కడుక్కోవడానికి కూడా కొనుక్కొచ్చిన నీళ్ళే వాడుకుంటున్నాం. అది ఇంకా పట్టించుకోవట్లే. మరి ఇంక ఇప్పుడుకొచ్చి ఎవరు రాలా, వాళ్ళు బాగుంటున్నారు కదండి ఏసీ రూమ్లో ఉండి. మేము ఉన్న వాళ్ళం ఎలా పోతే ఏమైంది? అది జరిగిన మ్యాటర్ అదేయ్యా. అది మనం చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అటు రాజకీయ పార్టీల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం వస్తారు తప్ప ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు మాత్రం ఎవరు పట్టించుకోరు అనేది కూడా ప్రజలు మండిపడుతున్నారు. ఎందుకంటే తాము రోజువారీ జీవనం చేసుకుని బతికే వాళ్ళు రోజు కూడా డబ్బులు పెట్టి వాటర్ కొనుక్కొని వాడుకునేంత స్తోమత ఉండదు. ఇలాగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చే వాటర్ ఉంటుందో ఆ వాటర్నే వాడుకోవాలి. కానీ కలుషితం అయ్యి ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటే పూర్తిగా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదు. ఏదన్నా వ్యక్తులు ప్రాణాలు పోతేనే అప్పుడు వచ్చి తాత్కాలికంగా హడావుడి చేస్తున్నారంటూ కూడా ప్రజలు అటు ప్రభుత్వం మీద అలాగే రాజకీయ పార్టీల మీద కూడా
ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎన్నికలప్పుడు వస్తారు, ఓట్ల కోసం వస్తారు తప్ప ఇలాంటప్పుడు రారంటున్నారు. మనం ప్రస్తుతం డ్రైనేజీలో కూడా చూసుకోవచ్చు. ఇంకొక ఇదే లైన్లో డ్రైనేజీ పైపు ఏ స్థితిలో ఉందో కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా దీనికి సంబంధించి తుప్పు పట్టిన పరిస్థితి అయితే ఉంది. తుప్పు పట్టడంతో పాటు అనేక చోట్ల డ్యామేజ్లు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది మొత్తం కూడా డ్యామేజ్ అయింది. మొత్తం కూడా ఐరన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మొత్తం కూడా తుప్పు పట్టిపోయింది. ఈ తుప్పు పట్టిన వాటరు అలాగే వర్షాలప్పుడు కావచ్చు కిందే డ్రైనేజీ కాలువ ఉంది. ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల వాటర్ పొల్యూషన్ వల్లే ఇలాంటి ప్రధానంగా ప్రజలకు వాంతులు విరేచనాలు డయేరియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి అంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇలాగా దాదాపు విజయవాడ సిటీ మొత్తం కూడా ఇలాంటి డ్రైనేజీ పైపులతోనే ఉంటుంది. అది కాక విజయవాడ సిటీ అనేది కూడా కొండ ప్రాంతాల్లో మ్యాక్సిమం పైపు లైన్ల ద్వారానే వాటర్ని సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం కొంతమంది బాధితులు ఉన్నారు, ఆ బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయవాడ సిటీకి సంబంధించి పూర్తిగా అయితే ఇలాంటి కేసులు అనేకంగా నమోదవుతున్నాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రులు వందల సంఖ్యలో కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టి అటు అధికారులు కూడా ఆ ప్రజలకి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేసిన అనంతరం కూడా వాళ్ళకి ఉన్న కేసును బట్టి వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలా లేదంటే మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపించాలా అనేది కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితులు చెప్తున్నారు. అయితే అధికారులతో కూడా తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కొంతమంది బాధితులు ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా రోజువారు పని చేసుకునే ఒక లేడీ ఉన్నారు. వాళ్ళ భర్త చనిపోయారు ఈ మధ్య కాలంలో. పూర్తిగా రాజేష్, బిఫోర్ దట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి బాధితులు మాట్లాడిన మాటలు వింటుంటే టెంపరీగా సొల్యూషన్స్ని చూపిస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ చూపించడం లేదు. వర్షం అది పడినప్పుడు కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా చెత్త అంతా కూడా పేరుకుపోయి అదే మళ్ళీ నీళ్ళల్లో కలిసిపోయి ఆ నీటిని మనం కన్జ్యూమ్ చేయడం తాగడం వల్ల కూడా ఇలాంటి రోగాలన్నీ వస్తున్నాయి. మాకు కావాల్సింది టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దాని గురించి ఏమంటారు? ఎస్, ఖచ్చితంగా అయితే ప్రాణాలు పోయినప్పుడు మాత్రం అధికారులు వస్తున్నారు, తాత్కాలికంగా హడావిడి చేస్తున్నారు అని కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటు ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, ప్రజల కోసం మేము ఉన్నామంటారు. కానీ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కూడా పట్టించుకోరని కూడా ఆ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం ఒక బాధితురాలు ఉన్నారు. ఆ బాధితురాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఈ వాంతులు విరోచనాలతో తమ భర్త చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళు రోజువారీ పనులు చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ భర్తకి ఎలాంటి అలవాట్లు లేవు, కానీ ఈ వాటర్ వల్లే చనిపోయారని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎవరైతే ఇప్పుడు ఆ లేడీ వస్తున్నారో ఆ లేడీ భర్త 3 రోజుల క్రితం చనిపోయారు. చెప్పండి, ఎందుకు మీ భర్త ఎలా చనిపోయారు? నీళ్ళ వల్లే చచ్చిపోయాడండి. నీళ్ళు పాపులు 15 రోజుల నుంచి నీళ్ళు తేడాగా వచ్చింది. మురుకులు నలకలు దుమ్ములాగా మా సన్నగా నరకలాగా వచ్చినాయండి. వచ్చే నీళ్ళు 15 రోజుల నుంచి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. శనివారం నైట్ విరోచనాలు అయింది. ట్యాబ్లెట్లు తెచ్చి వేసాను, తగ్గలేదు. మళ్ళీ ఆదివారం పొద్దున పూట అయితే ట్యాబ్లెట్లు ఆరందారిని తీసుకొచ్చి ట్యాబ్లెట్లు వేసాను. నీరసంగా ఉన్నాడని సెలైన్ పెట్టించాం. సెలైన్ పెట్టించినాక 10ంటికి సీరియస్ అయిపోయింది. ఇక గవగవ ఇక్కడ రంగనాయక హాస్పిటల్ కాడికి రోడ్ చివరికి తీసుకెళ్ళాం. ఆయన కూడా పైన అమ్మ నా వల్ల కాదని అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మధ్యలోనే పోయిందండి ప్యాను. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమైనా ఉంటుందేమని చూస్తే అక్కడ మధ్య దారిలోనే పోయిందమ్మ ప్యాను, లేదమ్మా అని చెప్పారండి. మాకు ప్రభుత్వం ఏ న్యాయం చేసిద్దో చేయండి, మాకు అండ ఎవరు లేరండి. మాకు కూడా మా అమ్మ మాన ముసలోళ్ళు, మా ఆయన కాలు చేయి కొంచెం అవడండి. ఆ 3000 పింఛన్ వస్తుంది, అద్దె 3000 వచ్చింది. మా అమ్మ నాన్న ఆదుకుంటున్నారు ప్రస్తుతానికి నన్ను. మాకు ఆధారం ఏమీ లేదండి. అది మా పరిస్థితి. నా చచ్చిపోయిన భర్త తిరిగి రాడు. మాకు నా పిల్లోడికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. అంటే మీ భర్త చనిపోయినప్పుడు అధికారులు ఏం చెబుతున్నారమ్మా, ఎలా స్పందించారు? మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారా? న్యాయం చేస్తామని అన్నారండి. న్యాయం చేస్తామమ్మా అని అన్నారు అంతే. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? ఈ కలుషిత నీరు అనేది ఎప్పటి నుంచి ఉంది? గతంలో మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా? ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు దాకా? ఏమంటే
అధికారులు ఎందుకు పట్టించుకోలేదు నాకైతే తెలియదు. ట్యాంకీలు కడగలేదు, ఏం చేయలేదు. కంప్లైంట్లు ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. ఈ మా ఆయన చచ్చిపోయాడుకి అందరూ బయటపడి ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చేవాడికి ఇప్పుడు డాక్టర్లు వీళ్ళు ఇక రోడ్డు మీద పెట్టి ఇప్పుడు ఆంబులెన్స్లు అని పెట్టి ప్రస్తుతానికి ఆంబులెన్స్కి కూడా ఫోన్ చేసిన ఆంబులెన్స్ కూడా మాకు సమయానికి అందుకోలేదు. ఆటో వాళ్ళు కూడా మమ్మల్ని సమయానికి అందుకోలేదు. ఏది అన్నీ ఫోన్ చేసి ఎవరికి సమయానికి మా భర్తకి దొరకలే. అది జరిగిందండి. అంటే మీరు రోజువారీగా ఏం పని చేసుకొని మీరు జీవనం సాగిస్తూ ఉంటారు? ఇప్పుడు మీ భర్త చనిపోయారు కదా, మీకు ఎలాంటి ఆధారం ఉంది? మాకు ఆధారం వెళ్ళి మా అమ్మ మా నాన్న పోషిస్తున్నారండి మమ్మల్ని. ఇంటి అద్దె 3,000 వస్తాయి. మా ఆయనకి పింఛని పెట్టాం 3,000. వాటితోనే ఆధారం. ఇంతవరకు మా అత్త మా ఉండేవాళ్ళు వాళ్ళు చూసేవాళ్ళు అండి. వాళ్ళిద్దరు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయినాక మా అమ్మోళ్ళు తీసుకున్నారు బాధ్యత. ఆయన ఏం పని చేయలేడు అని పింఛని పెట్టించారు మా అమ్మోళ్ళు. ఆ 3,000 ఆ అద్దె 3,000 వస్తాయండి. అంటే మాకు ఆధారం. మాకే ఏదన్నా మీరు చేయాలి. మా కొడుకు ఒక కొడుకు అండి, ఆయన 7 చదువుతున్నాడు. మాకు ఆధారం ఏదైనా చూపించాలని కోరుకుంటున్నాను నేను. నా తిరిగిపోయిన భర్తని నేను తీసుకురాలేనండి. మాకు నా కొడుక్కి న్యాయం చేయాలని నేను చెప్తున్నానండి. ఇది జరిగింది నేల వల్లేనండి. నీ పట్టించుకోక ఆ నేల వల్లే మా ఆయన చచ్చిపోయాడు. ఇది నేను చెప్పే వాచ్యం. నీకు ఇది జరిగిందండి. ఇక నేను ఏం చేసేది ఏమి లేదు. నేను తిరిగిపోయిన భర్త రాడు నా భర్త. నాకు నా కొడుకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ కొడుకున్నాడు, తనతో కూడా ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు? 7th క్లాస్. 7th అయిపోయి 8th వెళ్తున్నాను. ఏ స్కూల్ చదువుతున్నావు? నవోదయ హై స్కూల్ చదువుతున్నాను. ఇలా ఇప్పుడు ఈ కలుషిత వాటర్ వల్ల మీ డాడీ చనిపోయారు. గతంలో ఇట్లా వాటర్ ఇట్లా పొల్యూషన్ అవడం వస్తుంటే చెప్పారు మీరు గతంలో అధికారులు చదువుకున్నావు కదా, అధికారులకు ఎవరికైనా చెప్పావా? చెప్తే ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఇప్పుడు మా డాడీ చనిపోయిన తర్వాత అందరూ ఇంకా ఇంటింటికి వచ్చి ఇంకా ట్యాబ్లెట్లు, మీకేమన్నా మోషన్స్ ఉన్నాయి మీకు కూడా ట్యాబ్లెట్లు ఇస్తాము అంటున్నారు. ఇంకేం పట్టించుకోలేరు. అప్పుడు కూడా పైపులు పైన ట్యాంకీలు కూడా సరిగ్గా కడగకపోతే అది కమిషనర్ గారు వచ్చి మాట్లాడితే అప్పుడు కూడా ఏం చేయాలి. తర్వాత అందరూ వచ్చి ట్యాబ్లెట్లు అవన్నీ ఇస్తున్నారు. ట్యాబ్లెట్లు ఇచ్చినా కూడా ఏం తగ్గట్లేదు. అది మనం చూసుకున్నట్లయితే కూడా తమ భర్త చనిపోయాడు, తమకు జీవనాధారం ఎవరూ లేరు, కేవలం ఈ వాటర్ పొల్యూషన్ వల్లే తమ భర్త చనిపోయారు. గతంలో కూడా తన భర్తకి ఎలాంటి అలవాట్లు లేవనేసి అంటున్నారు. చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఈ ఇంట్లో ఒక చిన్నపిల్లకి 6 నెలల చిన్నపిల్లకు కూడా వాంతులు విరోచనాలు అయినాయి. అయితే వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇందాకే మనం వాళ్ళు మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు అధికారులు ఉన్నంతకాలం ఎవరు పట్టించుకోవట్లేదు. 6 నెలల చిన్నపిల్లని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే వాంతులు విరోచనాలు అవుతాయని చెప్పి ఒక 10 నిమిషాలు సిలైన్ పెట్టి తగ్గింది ఇంటికి వెళ్ళిపోమన్నారు. మేము బయట మెడిసిన్ తీసుకొని ఆ చిన్నపిల్లకి వాడుకుంటున్నామని కూడా ఇందాక మనం మాట్లాడినప్పుడు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పూర్తిగా కూడా ఒక MBBS చదివిన డాక్టర్ ఒక 10 నిమిషాలు సిలైన్ పెట్టేసి తగ్గిపోయింది వెళ్ళిపోయింది అని చెప్పి అన్నారంటే ఆ మాటతోనే మేము అక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి మేము బయట మెడిసిన్ తీసుకున్నామని కూడా ఇందాక మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మన ప్రస్తుతం స్పెషల్ మెడికల్ క్యాంపులు పెట్టారు. ఆ మెడికల్ క్యాంపులకు సంబంధించి కూడా గత 4 రోజుల నుంచి కూడా అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి పూర్తిగా కూడా స్థానిక ప్రజలకు సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళకి వాంతులు విరోచనాలు అవుతున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మెడిసిన్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే మెడికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది ఏంటి అనేది కూడా పూర్తిగా వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అని చెప్పవచ్చు. మేడం చెప్పండి, 4 రోజుల నుంచి ఇక్కడ మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి మెయిన్గా? అంటే జనరల్ ఓపీతో పాటు డయేరియా, వామిటింగ్స్ అన్న వాళ్ళు అయితే 31 మంది వచ్చారండి. జనరల్ ఓపీ కూడా వస్తున్నారు. ఆ 31 మందికి మనం మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మందులు ORS ప్యాకెట్స్ ఇచ్చి పంపిస్తున్నాము. ఎవరికైతే కొంచెం డీహైడ్రేటెడ్గా ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కింద IV ఫ్లూయిడ్స్ అవి పెట్టి వాళ్ళని పంపిస్తున్నాము. కొంతమంది మాత్రం బాగా జనరల్ వీక్నెస్, కొంచెం ఎక్కువ సివియర్ డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళని మనం GGHలో అడ్మిట్ చేసి వాళ్ళంతా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. మొత్తం అంటే 4 days నుంచి మొగల్రాజపురంలోనే ఎంతమందికి మీరు టెస్ట్ చేశారు, ఎంతమందికి ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళ ప్రధానంగా ఉన్న సిమ్టమ్స్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి? అదేనండి, 31 మందికి డయేరియా అండ్ వామిటింగ్స్తో వచ్చిన వాళ్ళు 31 మందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. తర్వాత ఏంటంటే ఆ రోజు దాదాపు సోమవారం నుంచి ఇక్కడ మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నాము 3 shiftsలో.
అలానే మార్నింగ్ అంతా కూడా మన హెల్త్ స్టాఫ్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. అట్లనే వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నారు. కాచి చల్లార్చిన నీళ్లు తాగండి, మిగిలిపోయిన ఆహార పదార్థాలు, అంటే ఎండాకాలం కాబట్టి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినొద్దు, ఎవరికైనా కూడా మోషన్స్ అవుతున్నా లేకపోతే వాంతులు అవుతున్నా ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము, ఇక్కడికి వచ్చి మా సేవలు తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. మేడం, సోమవారం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని కేసులు నమోదని అప్పటికిప్పటికి ఏమన్నా తేడా ఉందా? అంటే కేసులు రోజు వరకు తగ్గుతారా ఏమన్నా ఉందా? మొత్తం ఏంటి డీటెయిల్స్ ఏంటి? సోమవారం నుంచి వచ్చిన డయేరియా కేసులే 31 అండి ఇప్పటి వరకు. ఈరోజు అయితే 2 మాత్రమే వచ్చారు, అది కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళే వచ్చారు. మండేకి ఇప్పటికీ కూడా ఆ సిమ్టమ్స్తో బాధపడే వాళ్ళు తగ్గిపోయారు. అంటే ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అలాగే మీరు మీ పై అధికారులకు చెప్తుంటే ఇక్కడ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే పై అధికారులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు మేడం? అంటే మనకి ఒక్క కేసు కూడా రాకుండా ఉన్నంత వరకు క్యాంపు రన్ చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి, అలా కంటిన్యూ చేస్తాం. అది పూర్తిగా కూడా ఇక్కడ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకుండా పూర్తిగా ఇక్కడ తగ్గే వరకు కూడా మేము ఇక్కడే ఉంటామంటూ కూడా అటు వైద్య సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సోమవారం నుంచి కూడా పూర్తి స్థాయిలో 31 మందికి ఇప్పటి వరకు కూడా డయేరియాకి సంబంధించిన కేసులు చేసాము, వాళ్ళకి మెడిసిన్ కూడా ఇచ్చామని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా విజయవాడకు సంబంధించి సిటీలో ఏదైతే సిటీలో ఉంది, విజయవాడ సిటీ వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఇప్పుడు 10 రోజుల నుంచి కూడా ఈ కలుషిత వాటర్తో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే డ్రైనేజీ వల్ల కలుషిత వాటర్ అనేది ప్రజలు తాగడం వల్ల పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాము. దానివల్ల ఇప్పటి వరకు కూడా ఆన్ రికార్డు 200 మంది కూడా, ఆఫ్ రికార్డులు అయితే 200 మంది వరకు కూడా డయేరియా కావచ్చు, వాంతులు విరేచనలతో విజయవాడ సిటీ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. డ్రైనేజీ ఈ వ్యవస్థ అనేది జరిగిన తర్వాత అధికారులు వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి తాత్కాలికంగా అయితే కొంత పనులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు వాటర్ విఎంసీ అధికారులు కూడా ఇప్పటికే వచ్చారు, నీటి నమూనాలు సేకరించి దాన్ని టెస్టులకు కూడా పంపించడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఎందుకు, కలుషిత వాటర్లో ఏమేమి మిక్స్ అవుతున్నాయి, ఎందువల్ల ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయని కూడా అటు విఎంసీ అధికారులు కూడా ఇప్పటికే సిటీ వ్యాప్తంగా కూడా వాటర్ నమూనాలను కూడా సేకరించి టెస్టులకు కూడా పంపించారు. అలాగే ఇప్పటివరకు కూడా ఆఫ్ రికార్డు వచ్చేసరికి 7 నుంచి 8 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 200 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ప్రధానంగా సింగునగర్ కావచ్చు, మొగల్రాజుపురం, బాలాజీపేట, ప్రసాదంపాడు, రామరపాడు ఈ ఏరియాలో ఈ డయేరియా కేసులు అనేది కూడా ఎక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రజలకు సంబంధించి కొంత ఇష్యూ జరగడం, దాదాపు చనిపోయిన తర్వాత కూడా అధికారులు స్పందించి స్పెషల్గా మెడికల్ క్యాంపులు పెట్టారు. ఆ మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు సంబంధించి ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో సిమ్టమ్స్ తగ్గట్టుగా కూడా ప్రధానంగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారని కూడా అటు మెడికల్ అధికారులు చెప్తున్నారు. అలాగే విఎంసీ అధికారులు కూడా ఇప్పటికే వాటర్ నమూనాలు కూడా తీసుకెళ్లడం జరిగింది. దాని మీద కూడా టెస్ట్ చేసి ప్రజలు కూడా ప్రస్తుతానికి ఈ పైప్ లైన్ ద్వారా వచ్చే వాటర్ని వాడుకోవద్దు, వాళ్ళకి సపరేట్గా కూడా ట్యాంకర్లతో వాటర్ సప్లై చేస్తాము, అలాగే లేదంటే కొనుక్కొని వాడుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారంటూ కూడా అటు బాధితులు అయితే చెప్తున్నారు. అయితే బాధితులు కూడా తమ రోజు వాటర్ కొనుక్కొని తాగే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు గతంలో కూడా స్పందించలేదు. ఇలా ఏదైనా మేజర్ ఇష్యూ జరిగినప్పుడు, అలాగే ఎవరన్నా చనిపోయినప్పుడు వచ్చి తాత్కాలికంగా హడావిడి చేస్తారు. అప్పటికప్పుడు ఒక 4 రోజులు హడావిడి చేసి మెడికల్ క్యాంపులు పెట్టి మళ్ళీ పట్టించుకోవట్లేదు. దాంతోపాటు రాజకీయ పార్టీల మీద కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా ఓట్లప్పుడు 1కి 4 సార్లు తిరుగుతారు. ఇలాంటి జరిగినప్పుడు కూడా రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. పూర్తిగా తాము రోజు జీవన పని చేసుకుని బతికేవాళ్ళు. అలాగే విజయవాడ సిటీకి సంబంధించి కొండ ప్రాంతం ఎక్కువ కూడా కొండల మీద నివసించే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా పైప్ లైన్ ద్వారానే వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడో పాతకాలపు ఈ పైప్ లైన్ వ్యవస్థ ఉండటం వల్ల అవి తుప్పుపట్టి, అలాగే వర్షాలకి ఎండలకి అవి ఎండిపోయి తుప్పుపట్టి కొంత గ్రౌండ్లో కూడా డ్రైనేజీలో కలిసి ఆ వాటర్ కూడా మిక్స్ అయ్యి ఈ పూర్తిగా కూడా వాంతులు విరేచనాలకు అవ్వడానికి ప్రధానంగా కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, అలాగే వాటర్ పైప్ లైన్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడం. దీనివల్లే విజయవాడ ప్రజలైతే ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ సిటీ వ్యాప్తంగా కూడా కలుషిత నీటితో అనేక మంది ప్రజలు బాధితులు డయేరియా కేసులతో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న పరిస్థితి అయితే ఇలా ఉంది. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రైట్,
అది విజయవాడలోని పరిస్థితి. దాదాపు 31 కేసుల వరకు కూడా, అంటే విజయవాడలోని రకరకాల ప్రాంతాల్లో కూడా డయేరియా కేసులు పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద టెంపరరీ సొల్యూషన్స్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్, ఎక్కువ శాతంలో బాధితులు లేకుండా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు కదా. ఈసారైనా అధికారులు సస్పెండ్ చేయడమో, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమో కాకుండా ఇలాంటి కేసులు మళ్ళీ రిపీట్ కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలని మనం ఆశిద్దాం.